చిత్తూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మదనపల్లిలో హంద్రీనివాకు జలహారతిచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు విభజన సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్న టీడీపీ ప్రభుత్వం యువతకు అండగా ఉంటుందని, నిరుద్యోగ భృతి కల్పిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉండడానికి ఎన్టీఆర్ వైద్య సేవలో 5 లక్షల రూపాయలు మీకు ఉచితంగా ఖర్చులకు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ఎవరికైనా బీపీ షుగర్ వస్తే దానికి కూడా మందులు కొనుక్కోలేకపోతే మీరు ఏ మెడికల్ షాపులో కొనుక్కున్నా ఆ డబ్బులు మనమే ఇస్తాం. ఎవరైనా ఆడబిడ్డలు ప్రసూతికి పోవాలంటే ప్రభుత్వ హాస్పిటలే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా డబ్బులు ఇస్తాం. అన్ని సేవలు ఖర్చులు లేకుండా, ఖర్చులు తగ్గించి మెరుగైన సేవలు అందించడానికి ముందుకు పోతున్నాం. పెళ్లి కానుక ఇచ్చాం, చంద్రన్న బీమా ఇచ్చాం, పిల్లల్ని చదివిస్తున్నాం, అన్న క్యాంటీన్లు పెట్టాం, రూపాయి కేజీ బియ్యం ఇస్తున్నాం. అందరికీ న్యాయం చేశాం. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు కానీ, ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లకు కానీ, కడాన ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు కూడా బాగుండడానికి వాళ్ళకు కూడా ఒక కార్యక్రమాన్ని ఇచ్చాను. తమ్ముళ్ళు, మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశాను. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మనమే కడతామన్నాం. సాధికార సంస్థ పెట్టాం. 15 లక్షల మంది డ్రైవర్లుంటే ఆ డ్రైవర్లకి డ్రైవర్ నెంబర్ 1గా నేనే ఉంటానని వాళ్ళందరికీ అండగా నిలబడ్డాను. 29 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టి ఇప్పటికే 11 లక్షల ఇండ్లకు గృహప్రవేశాలు చేశాం. ధనిక రాష్ట్రాలు చేయలేదు. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వడానికి 2 ప్రాజెక్టులకు ఈ జిల్లాలో శ్రీకారం చుట్టాం. ఒక ప్రాజెక్టు 2,500 కోట్లు, ఇంకో ప్రాజెక్టు దగ్గర 1,700 కోట్లు పెట్టి మొత్తం 2 ప్రాజెక్టుల ద్వారా చిత్తూరు జిల్లా మొత్తం ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత 18 నెలల్లో పూర్తి చేసి మా ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది అని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. అది ఏంటంటే మన ప్రభుత్వం యొక్క డేటా ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాద్లో ఉండే పోలీసులు కాపాడతారంట. ఏం తమ్ముళ్ళు, మీరు ఆలోచించండి. డేటా మంది, ఆస్తి మనది. మన ఆస్తి దొంగలిస్తే మనం బాధపడకుండా తెలంగాణ ఉండే ప్రభుత్వం మన మీద చాలా అభిమానం. అవునా? ఏం తమ్ముడు, అవునా అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే మన వాళ్ళు, మన పార్టీ వ్యవహారాలు హైదరాబాద్లో వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్ ఉంటే వాళ్ళు మన పార్టీ డేటా అంతా కూడా అప్డేట్ చేస్తా ఉంటే మనం వాళ్ళ దెబ్బతీయడానికి, మన పార్టీ డేటా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. వదిలిపెట్టే సమస్య లేదు. డేటా అనేది వ్యక్తిగత ఆస్తి, మా ఆస్తి అది. మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డేటా అక్కడ ఉందని. అది ఉంటే మా దగ్గరికి పంపించండి, మేము చూసుకుంటాం. మీరెవరు చేయడానికని నేను అడుగుతున్నా. అమెరికాలో డేటా ఉంటే ఎవడో పనిచేస్తున్నాడని ఇక్కడ కంపెనీల్ని మీరు అరెస్ట్ చేస్తారా అని నేను నిలదీస్తున్నా. తమ్ముళ్ళు, మీకు అందరికీ ఆడబిడ్డ తెలుసు. హైదరాబాద్లో ఐటీ కంపెనీస్ ఎట్టొచ్చాయి? నా వల్ల కదా. సైబరాబాద్ నగరం ఎట్టొచ్చింది? నా వల్ల అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలకు ఏం చెప్పాను? మా హైదరాబాద్ సేఫ్గా ఉంటుంది, మీరు రండి, కంపెనీలు పెట్టమంటే వాళ్ళు వచ్చారు. రేపు ఇదే మారుగా ఐటీ కంపెనీల పైన ఎక్కడో డేటా ఉంది, ఎవడో ఫిర్యాదు ఇచ్చాడు, దారిని పోయే దానా ఇచ్చాడు, నేను మిమ్మల్ని రేట్ చేస్తున్నాను, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నానంటే ఇది న్యాయమని అడుగుతున్నా. మీకు ఎవడిచ్చాడు అధికారం అడుగుతున్నా. సహకరించమంటే సహకరించకుండా లాలూచి రాజకీయాలు చేస్తారు. 37 సంవత్సరాలుగా పార్టీ ఉంది, తెలంగాణలో కూడా పార్టీ ఉంది, అందుకనే పోటీ చేశాం.
ఈరోజు నేను అడుగుతున్నా, మీకు ఆంధ్రాలో పార్టీ లేదు, మీరు మమ్మల్ని ఓడిస్తామంటున్నారు. కేసీఆర్ అదే మరి జగన్మోహన్ రెడ్డి, మోడీ ముగ్గురు కలిసి ఎందుకు లాలూచి రాజకీయాలను అడుగుతున్నా? ధైర్యంగా రండి, దొంగాట్లొద్దు, ఓపెన్గా రండి, ముసుగులో గుద్దులాటొద్దు. మీరేంటో మా ప్రజానీకమేంటో తెలుసుకుందాం. ఇవన్నీ నేను అడుగుతున్నా. ఆ మోడీ కోడి కత్తిని పెద్ద ఇష్యూ చేస్తాడు. ఆ మోడీ ఇష్ట ప్రకారం మాట్లాడతాడు. మనల్ని ఐటీ దాడులు చేస్తారు. మీ దాడులకు మేం భయపడం, భయపడే సమస్య లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వస్తే మనకు నీళ్లు కూడా రావు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం పూర్తి చేసిన కాలువల్లో కన్నీళ్లే మిగులుతాయి. అందుకే దొడ్డి దారిన పెత్తనం చేయాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. మోడీ గారిపైన వివేదించారు. దేనికోసం? మీకోసరం కాదా? ప్రత్యేక హోదా ఇవ్వకపోతే భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని తిరుగుబాటు చేశా. ఆయన చేసే తప్పుల్ని ఎండగట్టా. కేసీఆర్ కూడా ఇష్టానుసారంగా చేస్తే ఆస్తులు పోయినా పర్వాలా కానీ పరువు కూడా పోయే పరిస్థితి వస్తే క్వశ్చనే లేదని తిరుగుబాటు చేశా. వీళ్ళందరూ కలిసి ఇష్ట ప్రకారం చేస్తే వదిలిపెట్టను. మీ ఆత్మ గౌరవాన్ని కాపాడతా.